నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే మంగ్లీ మైక్రో ఫైనాన్స్ అనే కంపెనీ చాలా భారీ మోసం చేసిందనేసి బాధితులు కూడా ఒకరికొకరు చనిపోవడం జరుగుతుంది. బాధితులకు మేము అండగా ఉంటామనేసి కూడా గిరిజన సంఘాలు కూడా ముందుకు రావడం జరిగింది. ఒకసారి వీళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. మరిన్ని కూడా ప్రూఫ్ చూపించబోతున్నారు అనేసి కూడా చెప్పారు. సో చెప్పండి అన్న, మంగ్లీ ఇష్యూ ఇంతవరకు ముగింపు అవుతుందా అవదా అనేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు. అసలు మంగ్లీ గారు ఎందుకు బయటికి రావట్లేదు అనేసి కూడా ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు మొత్తానికి? నమస్కారం అండి, నా పేరు రఘురామ్ రాఠోడ్, మైదాన ప్రాంతం శివలాల్ సేన అధ్యక్షుడు నేను. అయితే గత 20 రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో చూస్తుంటే తవ్వినా కొద్దీ ఇంకా సాక్ష్యాలు కానీ, ఇంకా వీడియోలు కానీ, ఇంకా తీగలాగితే డొంక కదులుతున్నట్టు ఇలాంటి పరిస్థితిలో ఉంది. ఏంటంటే మీరు మధు కావచ్చు, మంగ్లీ కావచ్చు, శివ కావచ్చు, మీరు ఏమనుకుంటున్నారు? మీరు అంటే నిజాన్ని మొత్తం కప్పేద్దాము, ఏదో ఒక విధంగా కహాని చెప్పేస్తే అయిపోతా అనుకుంటున్నారా? మీరు ఏంది, మీరు ఎక్కడెక్కడ ఏం చేశారు, ఎక్కడెక్కడ ఉన్నాయంటే మీరేమంటారు? ఒక్కసారి వెళ్ళామన్నావు నువ్వు, కానీ ఒక్కసారి కాదు, ఎన్ని ఫోటోలు ఉన్నాయి, ఎన్ని వస్తాయి ఇంకా ఎంతమంది మీరు అక్కడ రోజుకొకరు. ఈ రోజు కూడా 2 పాయిజన్ తీసుకున్నారు ప్రజెంట్. ఇంకా ఇంతమంది ప్రాణాలు బలి ఉంటారు. మీరు ఏముంది పరిస్థితి అక్కడ? నేను ఈ విషయంలో మాత్రం గవర్నమెంట్కి ఒక మాట చెప్పదలుచుకున్నా. అయ్యా, శివలాల్ సేన మైదాన ప్రాంతం నుంచి నేను మాట్లాడుతున్నా. ఒక్కసారి ఈ కేసును ఎంత త్వరగా క్లోజ్ చేస్తే అంత మంచిదండి. ఎందుకంటే భయం అవుతుంది మాకు. ఎందుకు భయం అవుతుంది? అక్కడ రోజుకు ఒకరిద్దరు చనిపోతా ఉన్నారు. ఇంకా ఇప్పుడే పోలీస్ స్టాఫ్ పెట్ట కూడా ఇది వాళ్ళకి న్యాయం చేయకుండా ఇది చేశారనుకోండి, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకేమేమవుతుందో మాకు అర్థం కావట్లేదు. అయ్యా, బాధితులు ఎంతమంది ఇచ్చారో, మీరు ఎవరెవరు ఉన్నారో చాలా మంది బయటికి రావట్లేదు. దీంట్లో ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు, చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా మంది కాయకష్టం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మీరు డైరెక్ట్ మీరు బయటికి రాకపోయినా కానీ మీ దగ్గరలో ఉన్న పిఎస్లోనన్నా ఎక్కడన్నా కేసులు వేయండి. కేసులు వేసేసి ఆ విషయం ఇదైతే తొందరగా బయటికి వస్తుంది. ఇంకొకటి, మధు కావచ్చు, మంగ్లీ కావచ్చు, మీరు ఏం లేదని అంటున్నారు. కానీ అక్కడ ఒకటో వాస్తవాలు బయటికి వస్తుంటే మీరు ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఈరోజు సంపత్ నాయక్ రిలీజ్ చేసిన ఫోటోలు ఉన్నాయి కదా, మీరు ఒక్కసారి అంటున్నారు, మీరు ఒకసారి కలిసి అంటున్నారు. మళ్ళీ ఒక్కసారి కలిసినప్పుడు ఇంకో ఫోటో ఎట్లా వచ్చింది అంటే ఇంకోసారి వచ్చారా? ఏంది? మీ ఇంట్లో మీరు చేసుకున్న పార్టీ కూడా మా వీడియో పెట్టినాం ఇక్కడ. ఏముంది మీకు ఏమైనా తెలుసా? అసలు ఏం జరుగుతుంది? అసలు ఎంత పెద్ద కుట్ర ఇది, ఎంత ఘోరమైన పరిస్థితి. కాబట్టి ఇకనైనా మేలుకొని నెక్స్ట్ వాళ్ళని బాధితులను మాత్రం న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే మాత్రం మేము ఊరుకునేది లేదు. మేము ఫస్ట్ నుంచి డే 1 నుంచి బాధితుల సైడ్ ఉన్నాము. బాధితుల కోసం పనిచేస్తాము. బాధితులను న్యాయం జరిగేంత వరకు దశల వారీగా పోరాటం చేస్తామని కోరుకుంటున్నాం. ఇప్పుడు శివగారిని ప్రెస్ మీట్ పెట్టి మైక్రో ఫైనాన్స్ లో అక్కకి మంగ్లీ గారికి ఇన్వాల్వ్ లేదు అనేసి కూడా దేవుని మీద ఒట్టేసి చెప్తున్నారు. మరి ఇదంతా నమ్మొచ్చు అంటారు? ఇప్పుడు దేవుని మీద ఒట్టని ఆయన అంటున్నారు, కానీ బాధితులు దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? మంగ్లీకి ప్రమేయం లేనప్పుడు ఈవెంట్ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంకో విషయము, శివ కావచ్చు, మధు కావచ్చు, మంగ్లీ కావచ్చు, వీళ్ళందరూ కలిసేసి ఈ చేసిన పనులలో బాధితులు ఆగలేను. రోజు ఒక ఫోటో వస్తుంది. మంగ్లీ ప్రమేయం లేని ఫోటోలు ఎట్లా వస్తుంది చెప్పండి ఒకసారి. మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. మంగ్లీ ప్రమేయం లేనప్పుడు మధుతో ఉన్న ఫోటోలు ఎందుకు బయటకు వస్తాయి చెప్పండి? అంతే కదా. మధు ఎవరో తెలియనప్పుడు మొన్నైతే ఒకరోజు ఫ్యాన్ అని చెప్పేసి ఇంటికి పోయినా అని చెప్పేసి ఆ ఇల్లు కూడా ఏడుంది? మిర్యాలగూడకించి ఆ వద్దిపట్లకు దగ్గర 60 కిలోమీటర్లు ఉంటుంది డిస్టెన్స్. సింగిల్ రోడ్ అండి, చిన్న రోడ్డు. అది కూడా రాత్రి 12 గంటలకు వెళ్ళారన్నారు. రాత్రి 12 గంటలకు ఎట్లా వెళ్తారు మీరు? ఒక సెలబ్రిటీ అయిపోయి మీకేమైనా అయిపోతే. కాబట్టి మీ ప్రమేయం లేదని మాత్రం బుకాయించకండి. ఖచ్చితంగా మీ ప్రమేయం ఉంది. మేము ఆధారాలతో సహా చెప్తా ఉన్నాము. వాళ్ళ ఆఫీస్లో పనిచేసిన బాయ్ కూడా మంగ్లీ లెక్క 2-3 సార్లు వచ్చిందని చెప్పేసి అంటారు. ఇంకా దానికంటే ఎక్కువ ప్రూఫ్ అయింది. నిలువైతే సాక్ష్యాలే ఉన్నాయి కదా, మేము ఇది చేస్తున్నాం. కాబట్టి న్యాయ వ్యవస్థ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ప్రభుత్వం
ఖచ్చితంగా దీన్ని తొందరగా క్లోజ్ చేయండి, లేకపోతే బాధితులు చాలా మంది ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు బాధితులే కాదు ప్రజలు కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఏంటంటే ఇన్ని రోజులు ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఇప్పటి వరకు పోలీస్ వ్యవస్థ కావచ్చు ఎవరు దీనిపైన రియాక్ట్ అవ్వట్లేదు అనేసి కూడా ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు మరి? మాకు అదే బాధ అనిపిస్తుందండి. మాకు నిజం చెప్పాలంటే తప్పంటారా మంగళి గారు తప్పంటారా? మరి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటారు మరి ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ? తేల్చాలి మంగ్లీ గారిది. మేము ముందు నుంచి మీకు చెప్తున్న మంగ్లీ గారు, మీ ప్రమేయం లేకపోతే మీ క్లీన్ చీట్ తీసుకుని బయటికి రండి, మీకు కాదనట్లేదు. కానీ దీనికి ఇప్పుడు మా తప్ప, మంగ్లీ తప్ప, ప్రజలకు తప్ప, లేకుంటే వాళ్ళు మోసగాళ్ళ తప్ప, మధుగాని తప్ప, ఇంకెవరిది బాలాజీ గాని తప్ప మేము అవన్నీ అంటలేము. మీరు పోలీస్ వ్యవస్థకు తరోగా ఇన్వెస్టిగేషన్ చేయండి. మీరు చేసిన తర్వాత వాళ్ళు ఎవరైతే బాధ్యులను తొందరగా శిక్షించండి. మేము చెప్పేది అది. తొందరగా శిక్షించకపోతే అక్కడ జరిగే దీంట్లో రెండు ఉన్నాయండి. ఒకటి జనాలు ఎవరైతే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు ప్రాణాలతో పోయే అవకాశం ఉంది, మొత్తం చనిపోయే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎవరైతే వాళ్ళు ఆస్తులు కొనేసి బినామీల లెక్కన ఇంకెక్కడైనా ఆస్తులు మొత్తం వేరే విధంగా మార్చుకున్నారో ఇంకా లేట్ చేసిన కొద్దీ ఆ ప్రాసెస్ ఇంకా ఈ బాధితులకు వచ్చే డబ్బులు కూడా వచ్చే ఫండ్ కూడా మొత్తం దారి మళ్ళీ అవకాశం ఉంది. కాబట్టి తొందరగా క్లోజ్ చేయండి అని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు రమావత్ మధు అకౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది నిన్న, 3 సార్లు కూడా ట్రాన్సాక్షన్ అయిందనేసి కూడా. సో మరి టేకప్ చేస్తున్నారు అంటారా కంటిన్యూగా పోలీసు వాళ్ళు, మళ్ళీ ఏదైనా లీవ్ ఇట్ అంటారా? కాదండి, అకౌంట్లో ఏముందండి? అకౌంట్లో ఎంత పెడతాడు? అకౌంట్లో ఎంత పెడతాడు? మహా అంటే 1 లక్షలో 2 లక్షలు 3 లక్షలు కోటి రూపాయలు పెట్టవచ్చు. దానికంటే ఎక్కువ పెట్టు. అది మొత్తం డబ్బులు అకౌంట్లో పెట్టుకోలేదు వీళ్ళు, మొత్తం ఏమైనా ఆస్తులు కొన్నారు, లేకుంటే వేరే కంపెనీలో పెట్టారు, లేకుంటే ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు వాళ్ళు. కాబట్టి ఇలాగా మీరు ఈ కేసును ఎంత వీలైతే అంత వరకు మీరు సిబిఐకి ఇస్తే సిబిఐ ద్వారా దీన్ని గట్టిగా పునాది పడుతుంది. వీళ్ళు ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. మీరు ఇట్లా తరోగా ఇన్వెస్టిగేషన్ చేయకపోతే వీళ్ళు ఇచ్చిన డబ్బులు మొత్తము దారి మళ్ళీపోయే అవకాశం ఉంది. కాబట్టి తొందరగా చేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వాన్ని మాత్రం మరీ రిక్వెస్ట్ చేస్తున్నామండి. నిన్న మంగళి గారు ఒక లెటర్ రివీల్ చేయడం జరిగింది, లెటర్ పెట్టడం జరిగింది. నన్ను కావాలని ఇరికిస్తున్నారు కొంతమంది, సత్యమే జయంతి అనేసి కూడా చెప్తున్నాం. ఏం చెప్తారు మరి? మేము కూడా సత్యమే జయతే, మేము కూడా నిజం కూడా నిప్పు లాంటిది, నిజాన్ని ఎవరు ఆపలేరు, ఎంత దాచినా దాగదు అని మేము కూడా అంటున్నాము. దాంట్లో పాటు మేము ప్రూఫ్ కూడా చూపిస్తున్నాం. మీరేమో లేము అంటున్నారు, మీరు ఉన్నారు మేము ఎందుకు అంటున్నాము? అక్కడ మాకు ప్రూఫ్ కనబడుతున్నాయి కాబట్టి అంటున్నాం. నువ్వు మధు గారి ఇంటికి పోయింది నిజము, మధు గారి చుట్టుపక్కల వాళ్ళకి ఎంక్వైరీ చేసింది నిజం, మధు గారి ఆఫీస్కి పోయింది నిజము, మధు గారు మీ ఇంటికి రావడం నిజము, మీ ఇంట్లో ఫోటోలు దిగడం నిజము, అటు వీడియోలు చేయడం కూడా నిజము, మీ ఇన్వాల్వ్మెంట్ ఉండడం కూడా నిజమే. ఓకే, థాంక్యూ.